ఇప్పుడు మనం పొద్దుగాల 5:30, 6 మధ్యలో ఉన్నాం సిటీలో. పొద్దున్నే మంగళహారతికి వెళ్ళి హారతి చూసుకుని, ఇప్పుడు లైట్ వేయించి ఇది బొర్ర. సో పొద్దున్నే మనం మంగళహారతికి వెళ్ళి రాధా గోపినాథ్ చూసుకుని మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇంత పొద్దున్న అసలు నేను మాట్లాడతానా? కేవలం గడ్డి పెట్టడానికి మా మౌనం బ్రేక్ చేశా. ఎవరికి పెట్టాలి గడ్డి? మీ ముగ్గురికే. ఎందుకు అంటే వీడు దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఇస్కాన్కి వెళ్తున్నాడు. ఓకే, మీరు నాతో ఓ 2-3-4 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటికి మనం ఒక 100 మంగళహారతులకు వెళ్ళి ఉంటాం. వెళ్ళుంటాం, ఇంకా ఎక్కువ వెళ్ళి ఉంటాం. నేను దేనికి తిట్టబోతున్నానో కుప్పం గారు కనిపించాడు, అందుకే నవ్వుతున్నాడు. నేను చెప్పను, నువ్వు చెప్పరా కుప్పం. ఏం గడ్డి పెట్టదని చెప్పు నాన్న. చెప్పకపోతే బెప్పం, మేము ఎవరికి చెప్పం. ఏం చెప్తే బాగుంది. పెద్ద తిట్లు ఏం కాదుగా, చెప్పండి. ఇప్పుడు ఇన్నిసార్లు మంగళహారతికి వచ్చి ఇన్నాళ్ళ నుంచి ఇస్కాన్ పరిచయం ఉండి చెప్పండి, నేను దేనికి అప్సెట్ అయ్యాను? మంగళహారతి భజన. లవ్ యూ నాన్న. కొట్టండి నాన్న పనిని, పనికి కాదు. పనికి మాల ఫీలో నీకు రాదా? వచ్చుగా మర్చిపోయింది బ్రో మొత్తం. మసలోడు కదా. చాలా సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి అసలు వెళ్ళటం మీరు వచ్చినప్పుడు వస్తున్నా కానీ వెళ్ళటం మానేశాను. అది ప్రాబ్లం అయిపోయింది. కాదు నాన్న, నేను అప్సెట్ అవుతాను కదా. ఇప్పుడు మీరు పాడినప్పుడు, నేను పాడిన దాన్ని మీరు పాడితే, నేనని కాదు ఎవరైనా వెనకాల కోరస్ పాడితే ఆ పాడేవాడికి బలం వస్తుంది. పొద్దున్నే ఏముండదు కదా నాన్న, అదే బలం. అందుకని చక్కగా మన ఉద్యమం ఏమిటి? దిస్ మూమెంట్ ఈస్ శ్రవణం కీర్తనం, అంతే. బాగా కీర్తించాలి, బాగా వినాలి, ఇంతే. ఇవి రెండే లైఫ్కి. వాడు నిన్న కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శ్రీదేవి. ప్రభు ఏమిచ్చారు ప్రభు? నాకు భాగవతాన్ని ఇచ్చారు ప్రభు, నాకు జీవితాన్ని ఇచ్చారు ప్రభు. రోజు భాగవతం చెప్తున్నాను. ఇటు ఆమ్స్టర్డామ్లో చెప్తాడు, నెదర్లాండ్లో చెప్తాడు. ఎప్పుడు 1200 క్లాసులు ఇచ్చాడంట. తెలుగు ఏమిటి, ఇంగ్లీష్లో ఏమిటి. ఇదంతా మీరు పెట్టిన భిక్ష ప్రభు అని అటు పొంగిపోతున్నాడు. ఆ పొంగి ఎలా వస్తుందనా? భక్తి ఎలా వస్తుందనా? ఏమైనా పాడితే, వింటే, చదివితే, అంతేగాని ఈ లడ్డు తినచ్చా, ఈ జిలేబీ తినచ్చా, ఈటింగ్ మీద ఉంటే రాదు నాన్న. కొట్టండి రా అశోక్ గారికి, కొట్టండి చప్పట్లో. ఏంటి దుప్పట్లో అమ్మా? ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా. అందుకని నాన్న ప్లీజ్ నాన్న, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి నాన్న. గురువుగారు అరుస్తారు, తిడతారేంటి? మనకి మంగళహారతి గురువుగారి కోసం, దేవుడి కోసమా? నువ్వు ఎలా పోయినా మంగళహారతి జరుగుద్ది. అర్థమైందా? రోడ్డు చూడు, పొద్దున్న 6 అవ్వకుండానే రైమని వచ్చేస్తున్నారు. వీళ్ళంతా ఎందుకు లేచారు, ఎందుకు వెళ్తున్నారు? జీవనం, ప్రయాణం. అవునా? మనం ఓన్లీ మన మైండ్లో ఏముంది? రాత్రి నుంచి, నేను పొద్దు నుంచి మంగళహారతి చంపేస్తా, లేకపోతేనో అలారం పెట్టుకోండి, పలారం తిన్నా తినపోయినా. అవునా? నేనేం చేశాను? భయం కదా, 2 అలారాలు పెట్టా. పడి ఉంటుందని బ్యాటరీ తెచ్చావు, అది మోక్క ముందే ఇది మోగింది. దీన్ని ఆపి మళ్ళీ లేచి దాన్ని ఆపి చక్కగా వచ్చాము లేదా? టైంకి వచ్చాము, హారతి పాడాము, పూజ చేయమన్నారు. ఆ పూజారికి ఎంత ప్రేమ. కాబట్టి భగవంతుడి యొక్క కృపను మనం పొందాలి. ఎలా పొందుతావు? తపస్సు. తపస్సు అంటే ఏంటండి? దీన్ని నేర్పించడమే తపస్సు అంటే. దీన్నంటే ఇంకోటి ఏంటి? మనస్సుని, శరీరాన్ని ఏడిపించాలి. ఏడిపించడం అంటే దానికి ఇష్టం లేని పని చేయడమే. దానికి ఏమి ఇష్టం? ఇప్పుడు దున్నపోతులో పడుకోవడం ఇష్టం. అవునా? చంపేస్తాను, లేకపోతే చల్లనీళ్ళు పోసేస్తాను పొద్దునే. చలికాలం. ఇవాళ డేట్ ఎంత? జూన్ 18. జనవరి 18.
జనవరి 18 చలికాలం. జూన్లో మనకి మరి పెద్ద కార్యక్రమం ఉందిగా, అందుకే మనసు అక్కడికి వెళ్తుంది. మన అభయ హిందూ సేన వార్షికోత్సవం. సో చలిలో చన్నీళ్ళు చేసి పొద్దున్నే గుడికి వచ్చామంటే ఒక ప్రేరణ. ప్రభుపాదుల వారి దయ. ప్రభుపాదుల వారు ఇంత మనకి ఇంత దయ చూపించినందుకు మనం ఆయన రుణం తీర్చుకోలేం కదా. మీరు బాగుపడితే అదే రుణం తీర్చుకోవడం. మీరేం పాడలేదు, నాకేమో కోపం వస్తుంది, నేనేం మాట్లాడలేను, సెల్లో కొట్టుకుని చదవడం కూడా రాదు, శిష్టాష్టకం రాదు అంటే మీరు మంగళారతికి వచ్చి అంతేనా? పాడాలి నాన్న, నోరుపి పాడాలి. మీరు నమ్ముతారా? మార్నింగ్ మంగళారతి నేను 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 అని కొట్టుకునేవాళ్ళం. ఏంటి అక్కడ పేరు ప్రభు, వాడు రాత్రి వచ్చి చెప్తాడు, ఎవరొక జూనియర్ వచ్చి, ప్రభు హరికృష్ణ ప్రభు మార్నింగ్ మంగళారతి పెద్ద ప్రభు రారండి ప్రభు, మీరే పాడాలి ప్రభు. యాహూ అనమాట. ఇక రాత్రి నుంచి ఎక్సైట్మెంట్ అనమాట. ఇదంటే జనం తక్కువగానే, మాకు ఫుల్ కదా మృదంగం. ఏంటి ఇప్పుడులాగా ఏం సప్పగా పాడతా అనుకున్నావా? ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అలా సప్పగా. లేకపోతే అక్కడైతే అందులో 10 ఏజ్ 25, 24 ఆ ఏజ్ కదా. ఎలా ఏం పాడే ట్యూన్ అనుకుంటున్నా? వెస్టర్న్ ట్యూన్. మీరంటే వేరండి, మీరంటే ఇష్టము ఆసక్తి రెండు ఉన్నాయి, మిగతా వాళ్ళకు ఉండాలి కదా. అది మీ గురించి చూసా అశోక్ ఎంత బాగా చెప్పాడు. అది అందుకే ఆసక్తి ఉండాలి, దానికి చెప్పారు. ఇప్పుడు మనం రైలుకి వెళ్ళాలి, రైలు 2:30కి, మంచి నిద్రపోయే టైము, నిద్రపోం మనం. రైలు ఎక్కాలి, రైలు ఎక్కకపోతే ప్రయాణం ఫెయిల్ అయిపోతుంది. ఆ ప్రేమ, ఈ జీవితం అనే ప్రయాణం ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి నాన్న. ఏమో ఎప్పుడు పోతామో కదా. అందుకని భగవంతుడు మన్ని ఏరుకుని సెలెక్ట్ చేసి పలానా నాన్న ద్వారా పలానా అమ్మ కడుపులో వేసినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు, దీన్ని సార్థకం చేసుకోకపోతే పోతాం కదా నాన్న, మళ్ళీ ఇవ్వరు కదా నాన్న. మా అమ్మ ఏసీ వేసేశారు, మా అమ్మ మంచం మీద ఉంది, ఏం దుప్పటేం కప్పలే, వదినా ఏసీ వేసేశారు, అమ్మ ఏమో అడగట్లేదు అన్నాను. అంటే మా పెద్ద వదిన అంది, అత్తయ్య గారికి స్పర్శ పోతుందేమో, స్పర్శ కోల్పోతున్నారేమో స్వామి అంది. తర్వాత మా పెద్దమ్మ పసుపు అది రాసి చేసింది. కానీ ఇంకా ఒక్కోటి తీసేస్తాడు కదా భగవంతుడు. ఏదమ్మా, ఏదమ్మేది? వాడికి అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు, నీకు అమ్మ లేదు, వీడికి నాన్న లేడు, ఒక్కొక్కరిని కోల్పోతున్నాం కదా. సిగ్గుండక్కర్లేదన్నా. అందుకని మీ అందరికి బెస్ట్ మెథడ్ ఏంటి చెప్పండి? వెంకీ సినిమా నాన్న, రైల్లో నాన్న అద్దం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? తుమ్మి బచ్చే, అదొక్కటే బెస్ట్ మెథడ్. అందుకని ఎదగండి అంతే. మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను? ఎదగడం అంటే ఏంటన్నా? పెర్ఫెక్షన్ అంటే అసలు నాతో మాట్లాడించకూడదు మీరు, అది పెర్ఫెక్షన్. మీరు ఎవరైనా ఉన్నారు లేరా అన్నట్టు ఉండాలి. మొన్నీడు జపం చేస్తా సెల్ రూపపాలగాడు అంతే తీసి పైన పడేశాను. ఓసారి ఓమంలో పడేశాను. మరి మండుద్ది కదా, మనం చేసేదే అరకొరగా ఉండి మళ్ళీ నువ్వు ఇలా చేస్తే. అందుకని నాన్న ఎంతకని నాన్న మీ మీద మీ ప్రేమ పెంచుకోండి. వెళ్ళిపోతాం కదా నాన్న, వెళ్ళే లోపల ఏదన్నా కొంత మనకి అచీవ్మెంట్. అందుకని మీకు 70 రోజులు టైం, సంసార దావ చూడకుండా పాడాలి. ఓకేనా? ఏప్రిల్ 1కి పాడకపోతే మీరు ఏప్రిల్ ఫూల్స్ చూడకుండా. ఓకేనా? ఎంతమంది రెడీ చేయొద్దండి? ఓకే రైట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ అందరు చెప్పండి. హరే అశోక్ గారు మీరు కూడా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. చూడండి ఏం చదువు మూతికి అతి మూతి కట్టుకుని వెళ్తున్నారు. అవును. ఎందుకు చెప్పండి మూతికి ఎందుకు కట్టుకుంటారు? కీటకాలు లోపల చచ్చిపోతాయి. కీటకాలు కూడా లోపలికి వెళ్ళకూడదు అంటే అవి చావకూడదని. అర్థమైందా? వాళ్ళు అందుకే ఫ్రెష్ వాటరే తాగుతారు. ఇలా దాచినవి తాగరు. ఫుడ్ విషయంలో కూడా అలాంటి జైళ్ళు ఎక్కువ మంది ఉండాలి. కానీ కీటకాలను వేపు తినే జాతి ఎక్కువ ఉంది. భూమికి భారం. చూడండి మొన్న సింహాచల శాస్త్రి గారు చెప్తున్నారు, నువ్వు కనబడిన జీవినల్లా కడుపులో పెట్టావు, ఇప్పుడు కనబడని జీవి నీ కడుపులో చేరి నిన్ను భూమి కడుపులో పెడుతుందిరా. అందుకే దయ కలిగి ఉండండిరా, ఏది పడితే అది తినకండిరా అని. నాన్న ప్లీజ్ నాన్న. ఇంకొక మాట ఏం చెప్తాం అనుకున్నాను, అలాగే శిష్టాష్టకం. ఈ శిష్టాష్టకం ఇది మీకు రావాలంటే, ఏదైనా రావాలంటే ఏం చేయాలి? ఏదైనా మనకు రావాలి, నోటికి రావాలంటే ఏం చేయాలి? రోజు వెళ్ళలేవు. చదవాలి. కొట్టండి, కుప్పాన్ని కొట్టండి. నెక్స్ట్ సారీ కుప్పాన్ని కొట్టండి. నెక్స్ట్ యూట్యూబ్లో వినాలి. మళ్ళీ కొట్టండి. అంతే, అదే ఆన్సర్. అదేదా చదవడం వినడం, చదవడం వినడం. అందుకని మీరు ఇవాళ నుంచి ఇప్పుడు వెళ్ళగానే మంగళారతి అంతా వినేయండి ఓసారి, తర్వాత చదివేయండి. బుక్ ఉంది, అది చిన్న బుక్ ఉంది కదా, భజన మార్గ కావాలితే 10 ఎత్తాడు. చదివేయండి వినేయండి. ఆ తర్వాత శిష్టాష్టకం చదివేయండి వినేయండి. ఆ తర్వాత మిగిలిన పనులు చేయండి. రోజు నియమం మీకు. నేనా షడ ప్రభుపాద్ కి ధామ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.